జింగా హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, నా చేతిలో అయితే ఈ 5 రూపీస్ ఫెవిక్విక్ సంబంధించిన 4 ప్యాకెట్లు అయితే ఉన్నాయి. ఈ 4 ఇంటితో మనకైతే పని లేదు. ఈరోజు ఈ వీడియోలో మీరు కనుక చూసినట్లయితే ఈ ఫెవిక్విక్ వచ్చేసి ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అనే ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం అనమాట. యాక్చువల్గా చెప్పండి, ఈ ఫెవిక్విక్తో ఈరోజు ఎక్స్ట్రీమ్ లెవెల్ టెస్ట్ అయితే చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ ఈ ఎక్స్పెరిమెంట్ని ఏ విధంగా చేద్దాం అనుకున్నామంటే, స్టూడియోలో పైన ఫాల్ సీలింగ్ వేద్దాం అనుకున్నాం. కాకపోతే అది ఊసిపోతుందేమో అని చెప్పేసి ఒక టెంపరీ బేస్ని అయితే స్లాబ్ లాంటిది పైన తయారు చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఎక్స్ట్రీమ్ టెస్ట్ మేము ఏ విధంగా చేయబోతున్నాము అంటే, ఫస్ట్ 4 ఏవన్నా ఒకటి ఐరన్ పోల్స్ కావచ్చు లేదా కట్టెలు కావచ్చు, ఈ విధంగా అయితే వాతాము. ఈ విధంగా వాతిన తర్వాత పైన ఒక ప్లైవుడ్ షీట్ని అయితే వేస్తాం. ఒక ప్లైవుడ్ షీట్ని ఈ విధంగా వేసి కింద ఇక్కడ దిక్కి ఎవరో ఒకరు ఉంటారు. ఇక అయితే నేనన్నా లేకుంటే డింపిగాడన్నా లేకుంటే జింగడన్నా ఎవడో ఒకడు ఈ విధంగా అయితే వేలాడతారు అనమాట. 4 మనం కట్టెలన్నా ఐరన్ రాడ్స్ అన్న యూజ్ చేసి బేస్ తయారు చేద్దాం. ఆ తర్వాత దాని మీద ఒక కప్పు లాంటిది వేద్దాం. ప్లైవుడ్ షీట్ని యూజ్ చేసి ఫెవిక్విక్ని యూజ్ చేసి ఈ విధంగా రివర్స్లో అయితే మనం వేలాడదీద్దాం. ఎవరన్నా ఒకరిని చిట్టి లేదాం. దాని గురించి అయితే ఎవరి పేరు వస్తే వాళ్ళైతే వేలాడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ బేస్ని అయితే తయారు చేద్దాం. సో ఈ ఎక్స్పెరిమెంట్లో పైకప్పు కోసం మనం యూజ్ చేయడానికి ఈ ప్లైవుడ్ షీట్ అవుతుంది. ఇది ఆపుతాడు, ఇరిపిక్తారు అంత నన్ను ఊలాడేస్తే ఒకవేళ నా పేరే వస్తే ఆపుతాడా. 12 mm ప్లైవుడ్ షీట్ అవుతుంది. దీన్ని మనం యాజ్ ఏ కప్పులాగా యూజ్ చేయొచ్చు. లావట్ పెద్ద వస్తుంది, ఇంత పెద్ద ఉంటుంది కాబట్టి ఈజీగా కిందికి వేలాడదీయచ్చు. ఎవరు వచ్చినా సరే దీని అయితే ఆపుతుంది. సో ఇప్పుడు మనకు బేస్ కావాలి. దింపిగా దీనికి కాళ్ళ నుంచి తిరమ రూలడరా ఇట్లుంటాం అన్నట్టు మేము 4 పోల్లు వీడు రివర్స్ లో ఉంటాడు అంతే. గిట్లా ఫెవిక్విక్ ని యూజ్ చేసి అట్లా వేలాడదీయాలి. సో ఫస్ట్ మాకు వచ్చిన ఐడియా ప్రకారం ఇక్కడ సిమెంట్ పోల్లు ఉన్నాయి కదా, వీటినే వాడదాం అనుకున్నాము. కాకపోతే రివర్స్ లెవెల్లో వేలాడదీసినాం అనుకోండి కింద చేతులు అంతాయి. సో అట్లా అని దీన్ని అయితే యూజ్ చేస్తారేమో. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ మనం కట్టెలను వాడచ్చు లేకపోతే ఐరన్ పోల్స్ ని వాడచ్చు. దేని వాడదాం? ఐరన్ పోల్స్ ఏనా? ఐరన్ పోల్స్ వచ్చేసి మన డంప్ స్టోర్లు అయితే ఉన్నాయి. చలో మన డంప్ స్టోర్లో నాజాల తాకిడి ఎక్కువ ఉంటుంది. పాములు ఘోరంగా ఉంటాయి. సో 2 మంచి బందోబస్తు పైపులు అయితే గాయస్ దొరికినాయి. వీటిని కట్ చేద్దాం. అంతేకాకుండా ఏం దెబ్బ ఆగకుండా మంచిగా గ్రైండ్ చేద్దాం. ఆ తర్వాత వీటికి పెయింట్ వేసి యూజ్ చేసుకుందాము. చలో మనం థ్రెడ్ తయారు చేసింది మీకు ఆల్రెడీ అందరికి గుర్తుండొచ్చు. 20x20 అయితే తయారు చేసినాము. నాకు తెలిసి 10x10 ఉంటాయి కదా, మధ్యలో కట్ చేసుకున్నాం అనుకో. ఒకవేళ బరాబర్ 20 feet ఉందిరా, మధ్యలో కట్ చేసుకుంటే ఒకవేళ దీని లోపలికి మనం గుంత తీసినప్పుడు 2 feet లోపలికి పోయినా సరే 8 feet వచ్చేసి బయట ఆగుతుంది. కాబట్టి మేము ఒకవేళ రివర్స్ అయిపోయి చేతులు కింద పెట్టినా కానీ జింగడు ఒక్కడే అంటారు మా గ్యాంగ్లో, జింగడు విజయాడు. జింగడు హైట్ ఉన్నాడు కదా అని చెప్పేసి 10 feet పైప్ తీసుకొని 2 feet లోపలికి వాతినాం. అయినా ఇది బాగా హైట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క ఫీట్ అయితే పైన కట్ చేస్తుంది. మన
పోల్స్ వచ్చేసి గైస్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా సెట్ అయితే అయినాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత సైజులో అయితే ఉన్నాయి. ఫస్ట్ ఒక 8 ఫీట్లు పెట్టినాము, దాన్ని కట్ చేసి 7 ఫీట్స్కి అయితే మేము తగ్గించినాము. ఇప్పుడు పర్ఫెక్ట్ మనకి ఎంతైతే హైట్లో కావాలో అంత హైట్లో ఉంది. ఇప్పుడు మొత్తం ఆ శిలుం అంతా అంటకుండా పెయింట్ అయితే వేసుకుంటున్నాం. బ్యాక్ సైడ్లో గైస్ మీరు చూడొచ్చు పోల్ అయితే ఎండినాయి మంచిగా. అండ్ దాని మీద పైకప్ ఏదైతే ఉందో దానికి కొద్దిగా రెడ్ కలర్ పెయింట్ అయితే వేసినాము. మీకు అందరికీ తెలిసిందే ఏ ఎక్స్పెరిమెంట్ని వేసినా సరే ఫస్ట్ వచ్చేసి నేను టెస్ట్ చేస్తా. ఒకవేళ పర్ఫెక్ట్గా వర్క్ అయినట్లయితే మనల్ని అయితే టెస్ట్ చేపిద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే దానికి అతుక్కుంటున్నా. డైరెక్ట్ నా చెప్పులను యూజ్ చేయకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ షూస్ ఉన్నాయి మన దగ్గర, ఈ షూస్ని అయితే అతకబెడదాం. ఆ తర్వాత నేనైతే వేలాడుతా దానికి. వీడియో స్టార్టింగ్లో మీకు ఫెవిక్విక్ చూపించిన కదా, అవి చాలా చిన్నగా ఉన్నాయి, దానిలో లిక్విడ్ వచ్చేసి చాలా తక్కువ ఉందన్నమాట. సో దాని ప్లేస్లో ఇటువంటి ఒక ఫెవిక్విక్ లాంటిదే యూజ్ చేస్తున్నాం. దీంట్లో అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇటువంటి ఒక 2-3 బాటిల్ పోసినామంటే మొత్తం అతుక్కుంటుంది. మన బూట్ల కింద కనుక మీరు చూసినట్టయితే ఈ విధంగా గ్రిప్స్ ఉన్నాయన్నమాట. ఈ గ్రిప్స్లకి మనకు ఫెవిక్విక్ అతుక్కోదు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే బేకింగ్ సోడా పోస్తున్నాం. తర్వాత బూట్లు పెట్టిన తర్వాత చుట్టూ గ్లూ పోసినట్టయితే మనకు మంచిగా అతుక్కునే ఛాన్స్ అయితే ఉంటుంది. తీరా పైకిలాట్. నన్ను ఇక్కడ రివర్స్లో వేలాడదీసిన తర్వాత ఒకవేళ ఊసిపోయింది అనుకోండి పైన బూటు కింద పడితే నా మెడలు ఇరుగుతాయి. సో అందుకోసమే యాజ్ ఎ ప్రికాషన్ లాగా ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ వానకాయదం వేస్తున్నాం, ఆ తర్వాత దీనిపైన మ్యాట్రస్ అయితే వేస్తాము. ఒకవేళ దాని మీద పడ్డా నా మెడలకి ఏం కాకుండా ప్రికాషన్. కరెక్ట్ టైంకి వచ్చి ఎట్లా ఆలోచిస్తున్నా, కరెక్ట్ టైంకి వచ్చింది వాడు దారా. ఈ ఎక్స్పెరిమెంట్ కేవలం 80 కిలోల వరకే ఆగిపోతుందని అనుకున్నా కానీ మన 100 కిలోలు ఉన్న కూరగాయలు అయితే వచ్చేసిండు. వాని కూడా ఆపిందంటే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. అట్లా అని నేను 80 కిలోలు ఉన్నా అనుకోకండి, 80 కిలోలు లేదు, నేను ఉన్నాడు 70 చిల్లర ఉంటా. ఈ షూస్ కి మనకి లేస్ లేవు కాబట్టి మనం మీది వెనక ఉల్టా చేసినట్టయితే కింద పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఈ తాళ్ళతో ఇక్కడ గట్టిగా గడుతున్నాం. వాడు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేడు. ఒక కాలు ఉసిపోయి ఒక కాలు అనుకో గిట్టుంటాడు ఇక. చేతులు స్టూల్ మీద పెట్టరా. పెట్టినా జబ్బ కింద ముంగడి జరుపుర్రి. జరుపురు ముంగ జరుపురు. ఇంకా స్టూల్ మీద చేతులు ఎట్లా అవట్టు లేవు. ఓకే 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 మెల్లగా స్టూల్ తీసేయాలి. విజయవంతంగా మన ఫెవిక్విక్ 80 కేజెస్ అయితే ఆపింది. ఇది ఒక వండర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ కూడా చేద్దాం. వీంతో చేసే ఆడుకున్నాం. జింగా ఆవురా ఫస్ట్ వన్ ఫ్రీ తర్వాత టార్చర్ చేద్దాం. గాయ్స్ నా టర్న్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళందరికీ చిట్టీలు వేద్దాం, ఆ తర్వాత ఒక్కొక్కరిని తీద్దాం. బట్ ఏదేమైనా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి కాలు ఇరిపోతా కాలు ఇరిపోతా.
ఒకసారి కట్టినాం మెల్లగా తమిళ అన్నాడు టర్న్ అయిపోయింది ఉన్నాయి రకాలు చూడు ఒకసారి మత్తోడు ఎక్స్పెరిమెంట్ తాడు అబ్బా క్రేన్ పట్టుకుని ఊలాడిన ఛాలెంజ్ ఇలా జింగడి చేతుల మీద బాడీని మంచిగా హోల్డ్ చేసిండు ఇలా కాళ్ళ మీద హోల్డ్ చేస్తాడో లేదా అని చెప్పేసి టెస్ట్ చేద్దామని అరే ఇదారా దింపియా నేనా తీసుడు లేక ఒక షిట్టి తీరా వాడు జింగందే తీస్తాడు తీ ఎవరిని వచ్చిన సార్ తీ జింగందే తీస్తాడు తీ జింగా జింగా ముందుగానే మొలదారం ఎక్కించుకున్నాం మీరు ప్రయాణం చూస్తారు గుందకూరి హాఫ్ డైర్ అయిపోయి పచ్చి ఫుల్ డైర్ లేదు అంత గట్టిగా కట్టలే కొంచెం అంతా గుంజిన ఓ అన్నా అయ్యా బాబా సంపుతురు కాలు పోతుంది మళ్ళా దావత్ పోవాలి కౌసుకూరకు నిన్నట్లేని డింపి అని ఊరాలు వేసినప్పుడు బీరోలు తీసుకుందాం వాని కింద అందించుకుందామని అందది సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మన ఫెకిక్ ని యూజ్ చేసి ఈ విధంగా అయితే ఆరాంసే వానైతే వేలాడదీసాం. ఫ్లాష్ బ్యాక్. నిజంగా ఒక్క నిమిషం ఉండే చాలా కష్టం ఉండే. మీరు జింగని చూసినట్లయితే వాడు ఇంకా వేలాడుతున్నా మనకి ఏమైతలేదు. జింగ కాలు వస్తారావా చెక్క మధ్యలోకి రీపోయింది అనుకో పని కాదు. కానీ ఏదైనా గాయస్ మనం ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేసినాం. నిజంగా వర్క్ అయితే భలే అనిపిస్తుంది అని చూస్తుంటే. రక్తమంతా నెత్తిలోకి వచ్చింది. ఇట్లున్నది వరదాకా అమ్మో ఘోరం ఉన్నది. అబ్బో మొత్తం మీద అంతా ఇట్లా గుంజినట్టు మొత్తం బాడీ అంతా ఇట్లా నెత్తి మీదకే వచ్చింది. గుంజి వచ్చినట్టు. మన లాస్ట్ లక్కీ విన్నర్ పైన ఎక్కటోడు ఎవడని చెప్పేసి జింగ అయితే డిసైడ్ చేస్తుండు. ఇంకా నలుగురు ఉన్నారు కానీ నలుగురిలో కేవలం ఒక్క పర్సన్ మాత్రమే ఎక్కుతాడు. జింగ ఎవడు ఎక్కాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కూరగాయలేనా మొత్తం బాగానే ఉన్నది. కనబడదు ఎవరి పేరు అనేది ఏర్పడకుంటది. దిక్కు నుంచి పెట్టి ఒకటిది ఎవరి పేరు వస్తే ఆడ ఎక్కాలి. ఇట్నే కాలు పెట్టరాలా కాలు పెట్టరా డైరెక్ట్ పోస్ట్ మార్టం మన ఆడసం తీసుకోర్రా ఏం లేదు ఇలా ఎట్లుంది ఎక్స్పీరియన్స్? కాలు ఘోరంగా వస్తున్నాయి.
గణపతి లేపురా. బప్పా మోరియా బాజా లడ్డు కాలియా లేచిందా అట్టదండి మంచిగా సెట్ చేయండి 5 లో సో మొత్తానికి గాయస్ మన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ టెస్ట్ ను కూడా నట్టుకుంది 1 సక్సెస్ చెక్క గిట్లా ప్లేన్ ఉండే కదా గిట్లా ఉంగింది కాలేదు ఎట్లుందిరా అబ్బో ఆడ వేయడం అర్థమైతే ఇట్లా మరే కోసం అయితే కాళ్ళు మొత్తం ఉరికినే అలా ఏదేమైనా గాయస్ మనం ఫెవిక్విక్ ని యూజ్ చేసి ఎందుకరా 100 చిల్లరనే ఉంటాడు వాడు. సో అంత 150 మనం తలకిందులుగా వేలాడ తీసినామంటే ఫెవిక్విక్ వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్. ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేద్దాం అనుకున్నాం, ఇంకా ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయిపోయింది వీడు వచ్చేటతోనే. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. యాక్చువల్లీ దీన్ని యూజ్ చేసి మనం రివెంజ్ ఛాలెంజ్ని కండక్ట్ చేయాలి. నెక్స్ట్ ఛాలెంజ్ కోసం అట్లా ఇట్లా ప్లాన్ చేసిన నేను, కాకపోతే ఒక 5 మినిట్స్ నుండి కూడా ఇంపాసిబుల్ దీంట్లో. సో త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మేము వేలాడినా కానీ వచ్చేసి ఊడిపోకుండా పర్ఫెక్ట్ అయినాయి. ఈ పీక్ ఎంత కొత్తలో సుత్తే శానం పెట్టి పీక్తాను వీటిని. ఇట్స్ బికమ్ ఏ స్టోన్ ఇచ్చుకపోయింది అది. దీనికి మొత్తం పర్రె పెట్టింది. ఇంటిగా ఈ చాలా చెప్పులు తీసుకోవాలా? షూస్ కింద మొత్తం మనం ఫెవిక్విక్ పోసినాం కదా, కాకపోతే కింద దాకా రాలేదు. కేవలం షూస్ ఎడ్జెస్ మాత్రమే దీనికి అతుక్కున్నాయి. అయినా సరే ఇంత బందోబస్తు మనల్ని అయితే గాయస్ అయితే ఆపగలిగింది.